అబ్బబ్బబ్బో! బంగాళదుంపతో బుడ్డి బుడ్డి బజ్జీలు. మైదా వాడకుండానే చట్నీతో సహా వర్షం పడుతున్నప్పుడు వేరే వాళ్ళకి ఎలా ఉన్నా వంటింట్లో ఉన్న వాళ్ళకి విసువొచ్చేత్తదండి. ఒకళ్ళు వడలంటారు, ఒకళ్ళు వంకాయ బజ్జీలంటారు. ఓవరాల్ గా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏదో ఒకటి ఉండాలి కాబట్టి లాగించేద్దారా. ఇదిగా కప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టేసుకున్నాక నీరంతా వంపేసుకుని ఒక మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు కూడా పోసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక ఉడకబెట్టిన 3 పెద్ద బంగాళదుంపల్ని అందులో వేసేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పెట్టేసుకుని గిన్నెలో వేసేసుకున్నాక పావు కప్పు గోధుమ పిండి, కొంచెం ఉప్పు, జీలకర్ర, కరేపాకు, కొత్తిమీర కూడా వేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి, చిన్న చింతపండు వేసుకుని కొన్ని నీళ్లు కూడా పోసుకుని మూత పెట్టి ఇలా మెత్తగా ఈ వరకు మగ్గబెట్టేసుకున్నాక చల్లారబెట్టేసుకుని మిక్సీ జార్లో వేసుకుని 4 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, కొంచెం ఉప్పు, కొత్తిమీర కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకుని తాలింపు వేసి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. పెట్టుకున్న మిశ్రమాన్ని సలసలా మరుగుతున్న నూనెలో చిన్న చిన్న పునుగులు కింద వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో 5-6 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ లేత ముక్కు రంగు వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే మనం చేసి పెట్టుకున్న చట్నీలో నంచుకుని తింటా ఉంటదండి. విశ్వమంత వేదనని కూడా వర్షం వచ్చి వెళ్ళగొట్టేసిందా అనిపిస్తదండి.